అనంతపురంలో ఒక కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మోహన్ కృష్ణ అనే వ్యక్తికి లలితకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9 ఏళ్ల ధర్మయోగి అనే బాలుడు ఉన్నాడు. కళ్యాణదుర్గం రోడ్డు బైపాసు సమీపంలోని ఓ ఇంటిలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా ఇరువురికి కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవలు చోటు చేసుకున్నాయి. కానిస్టేబుల్ భార్య నుంచి దూరంగా ఉన్నాడు. ఇటీవల అతను వేధింపులు ఎక్కువ కావడంతో ఇవాళ ఉదయం ఇంటిలో లలిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలోనే ఉన్న బాలుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 4వ పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించారు. పోలీసు ఉద్యోగం చేస్తూ నిత్యం తమ బిడ్డను చిత్రహింసలకు గురి చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే సోషల్ మీడియాలో దీనిపై మరో రకంగా ప్రచారం జరగడం మీద పోలీసులు వివరణ ఇచ్చారు. భార్యాభర్తల గొడవలు అనే నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు. ఆ రోజు నుంచి ఈ పాపను పెట్టని టార్చర్ అంటూ లేదోడు ఎప్పుడూ చుట్టమరాలను పెట్టుకొని ఎప్పుడు చుట్టమరాల దగ్గరే ఈ నా 9 సంవత్సరాలుగా నేనే వాళ్ళకు పెన్షన్ డబ్బులతో 2000 ఇచ్చి ఆమె సంసారం నడుపుతాను. ఫుల్ కన్నింగ్ నా కొడుకు. ప్రతి విషయంలోనూ ఎప్పుడు సంపాల కొడుకును తల్లిని కూడా చంపేదానికి విశ్వ ప్రయత్నం చేసినాడు. మేము వచ్చి నిన్న ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి పంపించినారు. అక్కడ రాత్రి కౌన్సిలింగ్ 9 గంటలకు అయింది. పొద్దున్నే మళ్ళీ పోయేటప్పుడు కూడా నేను ఏం చేస్తానో చూడు అది దాన్ని భయపడిచ్చిపోయినాడు. మేము పొద్దున్న 6 గంటలకు పోయినాము. 6:40 6:50కి సింగళవాళ్ళ క్రాస్ దగ్గరికి పోతానే నా మనవాడు ఫోన్ చేసుకుందని ఊరేసుకుందని ఫోన్ చేసినాడు. అటువంటి మళ్ళీ మేము వెనక్కి తిరిగి వచ్చినాము. ఇది జరిగింది. మాది ముచ్చుకోట, వాళ్ళది ఆత్మకూరు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసుగా పనిచేస్తున్నాడు. ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తే ఇలా భార్య పిల్లలను అన్యాయం చేసినాడు. మోహన్ కృష్ణ, టి లలిత, బాబు పేరు ధర్మయోగి, 9 సంవత్సరాలు. ఆ పిల్లగాన్ని కూడా అడగండి, విషయాన్ని చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పిందో సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను కాళ్ళు పట్టుకొని చెప్పినా, నాయనా నీ చుట్టం ఉండే ఉన్నా నువ్వు మా పాపను మరసంగా చూసుకొని. అయినా వాడు టార్చర్ తట్టుకోలేక రాత్రి 12కి కూడా 2-3 సార్లు ఫోన్ చేసింది. వాళ్ళు కంప్లైంట్ చేయమన్నారు. కంప్లైంట్ చేయమంటే మళ్ళీ నేను ఎస్పీ గారి దగ్గరికి అదే పనిగా తల్లులపిల్లం పోయి ఉండి రాత్రి 9:30 వరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చినాము. సామాన్య మానవునికి ఏం న్యాయం జరుగుతుంది సార్? ఎవరికి చెప్పుకోవాలి? మేము చేసేది రైతు పని, వీళ్ళు ఉండేది టౌన్లో. ఏమని చెప్పాలి? నేను 10 సంవత్సరాలు అవుతాను సార్. 10 సంవత్సరాలు కొడుకున్నాడు. 9 సంవత్సరాల నుండి నరకమే చూపిస్తున్నాడు వాడు. కొడుకు పుట్టినప్పటి నుండి 5 లక్షల కట్టం, 15 తులాల బంగారు ఇచ్చిన ఏదో పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆ రోజు నుంచి నా పెన్షన్లోనే నా కూతురు సంసారం నేను నడుపుతున్నాను. ఎవరికి చెప్పుకునేది? నేను ఎవరికి చెప్పాలా చెప్పు? డిఎస్పీ గారికి కూడా నిన్న పోయి మరపెట్టుకున్నాము. టార్చర్ ఇంత అన్యాయమే సార్. వాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడే. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు నలుగురికి ఏం న్యాయం చేస్తాడు సార్? వాడు ఏం న్యాయం చేస్తాడు మిగతా ఆడవాళ్ళందరికీ? ఇంట్లో భార్యని ఇంత టార్చర్ పెట్టినాడే. ఇంట్లో భార్యని టార్చర్ పెట్టినాడు. బయట ప్రజల్ని ఏం రక్షిస్తాడు వాడు? రక్షక భటుడు కాదు వాడు. మృగం వాడు, రాక్షసుడు వాడు, మృగం వాడు. పెళ్ళి అయినప్పటి నుంచి 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. 8 సంవత్సరాలు నరకం పెట్టినాడు. సైకోలో నెంబర్ 1 వాడు. అంత సైకోవాడు. నాకు నా భార్య, నేను రాధాకృష్ణుల ప్రేమ మాది. మేము రాధాకృష్ణుల్లాగా ఉంటాము. నువ్వు అవసరం లేదు నాకు. మాది అమర ప్రేమికులం మేము. ప్రతిరోజు ఇదే టార్చర్ సార్ అమ్మాయికి. ప్రతిరోజు ఇదే టార్చర్. అమర ప్రేమికులం మేము రాధాకృష్ణులము. నువ్వు అవసరం లేదు. నువ్వున్నా ఒక ఫ్రిడ్జ్, ఒక బీరువాలాగా ఉండాల్సిందే. నీకు ప్రాణం లేని శవాన్ని నువ్వు ఒక వస్తువులాగా ఉండాలా అంతే.
ఉంటావి ఉండు, ఒక వస్తువులాగా ఉండు. అసలు ఇంట్లోకి సరుకులు తెచ్చేది లేదు వీళ్ళకి. వీళ్ళే ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి, వారానికి ఒకసారి వచ్చి అవి ఇవి సరుకులు ఇచ్చిపోతే వండుకునేది, తినేది. షెల్టర్ ఇస్తా ఉండు అంతే, తెచ్చేది లేదు, పెట్టేది లేదు వాళ్ళకి ఏమి. కనీసం వీని స్కూల్లో కూడా వాళ్ళ నాన్న ఎవరో కూడా తెలియదు. ఆధార్ కార్డు ఇవ్వలేదు వీనికి. స్కూల్కి జాయిన్ చేయాలంటే ఆధార్ కార్డు కూడా ఇవ్వలేదు వాడు. వాళ్ళ నాన్నమ్మ ఎవరో తెలియదు ఆ పిల్లోనికి ఇంతవరకు తెలియదు అసలు. వాళ్ళు వచ్చి ఎప్పుడైనా పలకరించిండేది లేదు వీళ్ళని. వీళ్ళు నా మనవడు, నా కోడలు, నాకు అని ఒక్క రోజు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళని చూసుకున్నదే లేదు. ఇంత అన్యాయం అని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళ సార్ ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏ ఆడపిల్లకి న్యాయం జరుగుతుంది? ఏ ఆడపిల్ల అయినా బతకగలుగుతుందా చెప్పండి? స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకగలుగుతుందా? ఏ ఆడపిల్ల అయినా బతుకుతుంది ఇలాంటి పోలీసులు ఉంటే? ఇది పోలీస్ ఉద్యోగం కాదు సార్. వీనికి బాత్రూమ్లు కడిగే ఉద్యోగం ఇవ్వాలి, వీనికి బాత్రూమ్లు కడిగే ఉద్యోగం ఇవ్వాలి వీనికి. అదైతే సరిపోతుంది వీనికి. అదే మరి మనిషి కాదు వాడు, అసలు ఉరి శిక్ష ఇలా సార్ వానికి. దయచేసి మాకు వాడు సస్తేనే మా ఆత్మ శాంతిస్తుంది, మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. వాడు సస్తేనే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. మా అమ్మాయి ఆత్మ శాంతించాలంటే వాడిని ఉరి తీయాల, వాడిని కూడా ఉరి తీయాల. దయచేసి సార్, సీఎం సార్, లోకేష్ సార్, మా అమ్మాయికి న్యాయం చేయండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాము మేము కూడా, టీడీపీనే. నాకు పార్టీ ఇది ఉంది సార్. చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్, అమ్మ అనితమ్మ తల్లి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి. అనితమ్మ హోమ్ మినిస్టర్ తల్లి, నువ్వు ఒక మహిళా మనివే, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి. నా జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నా బిడ్డకు న్యాయం చేయి, నా బిడ్డకు న్యాయం చేయి తల్లి సార్. మోహన్ కృష్ణ లలితకు 9 సంవత్సరాల కింద వివాహమైనది. లలిత అనే అమ్మాయి తాడిపత్రి మండలం సంబంధించి పెద్దపప్పూరు ముచ్చుకోట గ్రామానికి చెందిన అమ్మాయి. ఈ భార్యాభర్తల మీద విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టుకు సంబంధించి జరుగుతున్నట్టుంది. ఈరోజు ఉదయం 8 గంటల ఆ ప్రాంతంలో ఆ పాప వాళ్ళ కొడుకు ముందరనే హ్యాంగింగ్ చేసుకునింది. దాని కంప్లైంట్ మేరకు నేను డిఎస్పీ గారు, మా ఎస్ఐ గారు వచ్చాము. వాళ్ళు సంబంధించిన రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తాము. ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం.